ఆ ఇచ్చే 6,000 చక్కగేసిండ్రా. నిన్న సిరిసిల్లకేలో ఒక రైతు కనకవ్వ, ఇది గవర్నమెంట్ అకౌంట్, ఇది నాది కాదు, వాళ్ళు ఇచ్చిన ఏది గవర్నమెంటే ఆన్లైన్ లో మెసేజ్ పంపింది సిరిసిల్లలో రైతు కనకవ్వకు. ఏముంది ఇలా, కనకవ్వకు 31 గుంటల భూమి ఉన్నది. ఆమెకు ఎన్ని పైసలు వేసిందంటే 1650 వేసారు. 31 గుంట ఉంటే 1650 పడతాయా? అర్ధెకరం ఉన్నా 3000 పడాలి. 31 గుంట అంటే ఎంత పడాలి? అంటే మీరు ఇల్లు కూడా కోత పెట్టారు. ఇప్పుడు ఇచ్చే రైతు బంధువులు కూడా కోత. 31 గుంటలున్న కనకవ్వకు 1650 మాత్రమే రైతు బంధు వేసిండ్రు. గౌరవ మాజీ మంత్రివర్యులు హరీష్ రావు గారు ఇవాళ మాట్లాడుతూ 31 గుంట భూమి ఉంటే రైతు భరోసా కార్యక్రమం కింద ఈ ప్రభుత్వం కేవలం 1650 రూపాయలు ఇవ్వడమే జరిగిందని చెప్పడం జరిగింది. ఇదంతా కూడా సత్యదూరం, కేవలం చిల్లర రాజకీయాల కొరకు, చిల్లర రాజకీయాలు తెరలేపడం జరిగింది. వాళ్ళ వాస్తవాలను తెలుసుకోకుండా వాస్తవ విరుద్ధంగా మాట్లాడడం అతని యొక్క నీతి బాహ్యతనానికి నిదర్శనం అని చేయాలి, చెప్పడం తప్పది. వాళ్ళ నకిర్తి కనకవ్వని ఎవరైతే ఆయన పేరు తీశాడో ఆ నకిర్తి కనకవ్వది స్వయంగా కేకే మహేందర్ రెడ్డి గారి యొక్క స్వగ్రామము నామాపురం గ్రామం, ముస్తాబాద్ మండల్, రాజన్న సిరిసిల్ల జిల్లా. నకిర్తి కనకవ్వ గురించి మాకు మొత్తం కూడా తెలుసు. ఆవిడకు ఉన్నది కేవలం 11 గుంటల భూమి మాత్రమే. ఆ భూమికి తగ్గట్టుగా ఇవాళ 1650 రూపాయలు రైతు భరోసా కార్యక్రమం కింద మీ యొక్క గత ప్రభుత్వం ఈ రాష్ట్రాన్ని అప్పులు కుప్ప చేసి 7 లక్షల కోట్ల అప్పు చేసినప్పటికీ కూడా ఇవాళ ఈ యొక్క రైతు భరోసా కార్యక్రమాన్ని ప్రతిష్టాత్మకంగా చేపట్టి ఆ కార్యక్రమాన్ని మేము సజావుగా కొనసాగిస్తుంటే ఓర్వలేక చిల్లర రాజకీయాలకు దిగజాడు రాజకీయాలకు పాల్పడుతున్న వ్యక్తివి నీవు, నీతో పాటు నీ బామ్మర్దని చెప్పక తప్పదు. ఇప్పటికైనా ఇటువంటి సత్యదూరమైన ఆరోపణలు మానుకోవాలని చెప్పి వారికి హెచ్చరిస్తున్నారు.